తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే మన అప్డేట్స్ అనేది మీ దాకా రీచ్ అయితాయి. కాబట్టి డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మనం ప్రీవియస్‌గా అప్లికేషన్‌కి సంబంధించి వీడియోస్ చేసుకున్నాం. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా వెబ్ ఆప్షన్‌కి సంబంధించి అండ్ సీట్ అలాట్‌మెంట్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ప్రతీది చాలా థింగ్స్ అయితే మనం డీటెయిల్‌గా చెప్తా ఉంటాం కాబట్టి సో, పక్కా సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అనే విషయానికొస్తే ఫస్ట్‌లీ ఎవరైతే క్యాండిడేట్స్ ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, నేనేం చెప్తా అంటే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏమైనా చేంజెస్ ఉన్నా, లేకపోతే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఏమన్నా చేంజెస్ కావాలనుకున్నా గూడా మనకు ఒక టైం అయితే ఇచ్చిర్రు వాళ్ళు. ఓకేనా. సో, మనకి 4థ్ డిసెంబర్ 2025 1 పీఎం దాకా మనకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఒకవేళ మీకేమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే ఆ ఆబ్జెక్షన్స్‌ని రైజ్ జేయడానికి. ఓకేనా. ఐదర్ ఇట్ మే బీ ఇన్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నేమ్ ఉండి మిస్టేక్ ఉన్నా, లేకపోతే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఉండి అందులోపల లైక్ మీ నేమ్ ఉండి సో, రీజన్ ఉన్నది కదా! వెరిఫికేషన్ మార్క్స్ లోపల ఇందుకే నువ్వు నాట్ ఎలిజిబుల్ అని జెప్పి. సో, అట్లుండి మీ నేమ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఎలిజిబిలిటీ రావాలన్నా కూడా మనకి 4థ్ డిసెంబర్ 2025 దాకా టైం అయితే ఇవ్వడం జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ మీరు మెయిల్ చేయకపోతే మాత్రం మనం దానికి జేయడానికి ఏం లేదన్నట్టు. ఓకేనా. సో, వాళ్ళు మనకి ఒక మెయిల్ ఐడీ ఇచ్చిర్రు. ఓకేనా. knrparamed.admissions@gmail.com అని చెప్పి. సో, ఈ మెయిల్ ఐడీకి మీరు మెయిల్ చేయాల్సుండే. యాక్చువల్‌గా మనకు టైం అయితే అయిపోయింది. సో, నేను నిన్న ఒక లైవ్ కండక్ట్ చేసిన అన్నట్టు. ఓకేనా. 3 డిసెంబర్ రోజు. సో, లైవ్ వల్ల ఆల్మోస్ట్ లైవ్ అయిపోయే వరకి 10:30 అయింది. ఓకేనా. అండ్ దాని తర్వాత నేను బ్రేక్ తీసుకొని అవన్నీ అయిపోయేసరికి 12 అయింది నిన్న. అండ్ ఈరోజు మార్నింగ్ లేవగానే 11కి లైవ్ అయితే పెట్టిన బీఎస్సీ నర్సింగ్ వాళ్ళది. సో, బీఎస్సీ నర్సింగ్ మాప్ అప్ ఫేస్ నోటిఫికేషన్ వచ్చిందన్నట్టు. కాబట్టి నేను ముందే వీడియో చేయలేకపోయినా. సో, సారీ ఫర్ థట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి నేను చెప్తా ఉన్నా. నిన్న మొన్న లైక్ అదే చెప్పిన. సో, ఒకవేళ మీరు మెయిల్ చేయకపోతే మెయిల్ చేయండి అని చెప్పి. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మెయిల్ అయితే చేసిర్రు. ఓకేనా. నన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన రోజే చెప్పిన నేను. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన రోజు ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయిన రోజే నేను చెప్పిన. మెయిల్ చేయండి. ఒకవేళ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ పేరు లేకపోయినా, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మీ పేరు లేకపోయినా, ఒకవేళ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ పేరుండి మిస్టేక్ ఉన్నా, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మీ పేరుండి రీజన్ ఉన్నా కూడా సో, ఆ రీజన్ ఏందో సాల్వ్ చెయ్యిరి అని చెప్పి చెప్పేసిన. సో, మన సైడ్‌కెళ్ళి మనం చేసేది చేసేసినాం. మెయిల్ ఎట్లా రాయాలి అనేది కూడా వీడియో చేసిన. సో, ఐ హోప్ అది మీరు చూసిరనే అనుకుంటున్నా. మీరు మిస్ అయితే దానికి నేనేం చేయలేను బ్రో. ఓకేనా. సో, ఎట్లా ఉంటది సిట్యుయేషన్స్ అని కూడా చెప్పిన నేను. ఓకేనా. సో, ఇప్పుడైతే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయిపోయింది. దెన్ మనకి నెక్స్ట్ ఏంది కదా అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ రావాలి. ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి రావాలి. కానీ మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కంటే ముందు ఒక లిస్ట్ రిలీజ్ కావాలి. ఓకేనా. పీడబ్ల్యూడీ లిస్ట్ అని చెప్పి. ఈ పీడబ్ల్యూడీ లిస్ట్ అనేది రిలీజ్ కావాలి. అండ్ దాంతో పాటుగా పీడబ్ల్యూడీకి వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు యాక్చువల్‌గా అయితే. ఓకేనా. సో, ఎందుకంటే ఎవరైతే పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా వెరిఫై చేస్తారన్నట్టు. ఓకేనా. ఆఫ్‌లైన్ లోపల వెరిఫికేషన్ అనేది చేస్తారు. వరంగల్ లోపల. ఓకేనా. వరంగల్ ఎంజీఎం ఉంటదా? వరంగల్ ఎంజీఎం లోపల ఏం చేస్తారు కదా అంటే ఈ పీడబ్ల్యూడీ వెరిఫికేషన్ అనేది చేస్తారు. వెరిఫికేషన్ చేసి నిజంగానే వీళ్ళు పీడబ్ల్యూడీనా అంటే పర్సన్ విత్ డిజబిలిటీనా అని చెప్పి చెక్ చేస్తారన్నట్టు. అప్పుడు మాత్రమే పీడబ్ల్యూడీ స్టేటస్ ఇస్తారు. ఓకేనా. సో, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో యాక్చువల్‌గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కంటే ముందే ఈ పీడబ్ల్యూడీ నోటిఫికేషన్ వచ్చేదుంటది. ఓకేనా. ఎవ్రీ ఇయర్ పీడబ్ల్యూడీ వెరిఫికేషన్ నోటిఫికేషన్ అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కంటే ముందే వచ్చేదుండే. కానీ మనకింకా పీడబ్ల్యూడీ అనేది లిస్ట్ రిలీజ్ కాలేదు. పీడబ్ల్యూడీ వెరిఫికేషన్ అనేది కాలేదు. సో, ఈ పీడబ్ల్యూడీ వెరిఫికేషన్ అనేది ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది కదా! సో, తర్వాత ఇప్పుడు చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, మనకి పీడబ్ల్యూడీ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయని చెప్పి తెలవది.
ఓకేనా. పీడబ్ల్యూడీ రిజర్వేషన్ ఎంతమంది కావాలనుకుంటున్నారనేది తెలవది. సో, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అని చెప్పి మనకు ఎట్లా తెలుస్తది అంటే ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్ లోపల ఉన్నోళ్ళందరిని కూడా వెరిఫై చేస్తారన్నట్టు ఆఫ్‌లైన్ లోపల. ఓకేనా. వరంగల్ లోపల అది. సో, ఈ లిస్ట్ వస్తదని చెప్పి నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఈ లిస్ట్ వస్తది. అండ్ దెన్ వాళ్ళని వెరిఫై చేస్తారు. ఓకేనా. సో, పీడబ్ల్యూడీ లిస్ట్ వస్తది. అండ్ వాళ్ళ వెరిఫికేషన్ చేస్తారు. అండ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత పీడబ్ల్యూడీ వాళ్ళది ఫైనల్ లిస్ట్ వస్తదన్నట్టు. ఎవరెవరు నిజంగా పీడబ్ల్యూడీ అండ్ ఎవరెవరు పీడబ్ల్యూడీ కాదని చెప్పి. ఓకేనా. ఒకవేళ ఈ లిస్ట్ వచ్చిన తర్వాత ఆఫ్‌లైన్ వెరిఫికేషన్‌కి అటెండ్ కాకపోయినా కూడా ఫైనల్ పీడబ్ల్యూడీ లిస్ట్ లోపల వాళ్ళ నేమ్ అనేది యాడ్ చేయరన్నట్టు. అట్లా ఉంటదన్నట్టు సిట్యుయేషన్స్. సో, మనకు ఇప్పుడు పీడబ్ల్యూడీ లిస్ట్ ఒకటి వచ్చేదున్నది. అండ్ పీడబ్ల్యూడీ వెరిఫికేషన్ అనేది ఒకటి అయ్యేదుందన్నట్టు. ఓకేనా. సో, ఇది ఎప్పుడుంటదనేది మనకు తెలవది. ఓకేనా. సో, దెన్ ఇంకొకటేంది కదంటే ఈ పీడబ్ల్యూడీ లిస్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తదన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ పీడబ్ల్యూడీ లిస్ట్ ఏమన్నా లేట్ అయింది, ఈ వెరిఫికేషన్ ఏమన్నా లేట్ అయింది అంటే, సో, పీడబ్ల్యూడీ వాళ్ళని మేబీ ఫేజ్ 2లో ఫిల్ చేసినా చేసే ఛాన్స్ ఉంటదన్నట్టు. ఓకేనా. ఎందుకంటే పీడబ్ల్యూడీకి సెపరేట్ రిజర్వేషన్ ఉంటది కదా! వాళ్ళకి ఫేజ్ 1 ఇయ్యకపోయినా ఫేజ్ 2లో కూడా రిజర్వేషన్‌ని ఫిల్ చేసే ఛాన్స్ కూడా ఉంటదన్నట్టు. సో, నేనేం చెప్తా కదా అంటే మనకి ఇప్పుడు ఒక పీడబ్ల్యూడీ లిస్ట్ రావాలి నెక్స్ట్. అండ్ దెన్ దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు అనే దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ లేదు. లాస్ట్ ఇయర్ ఒక 2 డేస్ లోపల రిలీజ్ చేసిర్రు. 2-3 డేస్ లోపల. కానీ ఈ ఇయర్ అట్లనే రిలీజ్ అయితదా అంటే చెప్పలేం. ఓకేనా. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయితది అనే ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. ఓకేనా. సో, యూ పీపుల్ నో థట్ యూనివర్సిటీ లోపల కొన్ని లైక్ ఇష్యూస్ అయితున్నాయి. ఓకేనా. సో, ఆ ఇష్యూస్‌కి సంబంధించి మేబీ డిలే అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. లేదు అంటే మనోళ్ళు గట్టిగా కాన్సంట్రేట్ చేసిర్రనుకో ఓకేనా. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లు ఏహెచ్ఎస్ వాళ్ళ మీద గట్టిగా కాన్సంట్రేట్ చేస్తే ఒక 2-3 డేస్ లోపల ఈజీగా రిలీజ్ అయిపోతది బ్రో. మినిమమ్, మినిమమ్ ఒక 2 డేస్. ఓకేనా. సో, మినిమమ్ ఒక 2 డేస్. మాక్సిమం ఒక 1 వీక్. ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ కావడానికి. ఓకేనా. సో, మినిమమ్ 2 డేస్, మాక్సిమం ఒక 1 వీక్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ కావడానికి టైం అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ నేనేం చెప్తా కదంటే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే ఓకేనా. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తది. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తదన్నట్టు. ఇవి 2 కూడా కంబైన్డ్‌గా వచ్చే ఛాన్సెస్ అయితే హై ఉంటాయి. ఒకవేళ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రాకపోతే మాత్రం ఈ వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఒక లైక్ 1-2 డేస్ లోపల ఈజీగా వస్తది. ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఈరోజు వచ్చిందనుకో ఫర్ సపోజ్ డే ఆఫ్టర్ లైక్ నెక్స్ట్ డేనే ఈ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వస్తదన్నట్టు. ఓకేనా. సో, లేదు అంటే కంబైన్డ్‌గా వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ కంబైన్డ్ వస్తాయి. ఒకవేళ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రాలేదు అంటే వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ నెక్స్ట్ డే రిలీజ్ అయితదన్నట్టు. ఓకేనా. సో, మనకిప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంది కదా అంటే పీడబ్ల్యూడీ లిస్ట్ ఒకటి. దెన్ దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒకటి. ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అండ్ దెన్ దాని తర్వాత మనకి సీట్ అలాట్‌మెంట్ అన్నట్టు. లైక్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ లోపల మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాం. తర్వాత సీట్ అనేది అలాట్‌మెంట్. సో, సీట్ అలాట్‌మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది? కాలేజ్‌కి పోవాలి, సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేయాలి, జాయిన్ కావాలి. సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. ఓకేనా. నెక్స్ట్ ప్రాసెస్. ఈ పీడబ్ల్యూడీ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయితది అనేది తెలవది. వీళ్ళకి వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటదనేది తెలవది. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తది అనేది తెలవది. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అయితాయి అనేది తెలవది. ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ రావాలే. ఫైనల్ మెరిట్ లిస్ట్ అప్పుడే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వస్తది. నెక్స్ట్ డే నుండే వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ ఇంకొకటేంది కదా అంటే మనోళ్ళు అనుకుంటున్నారు కదా! లేట్ అయితుంది, లేట్ అయితుంది, లేట్ అయితుందని చెప్పి. లేట్ అయితది బ్రో. ఓకేనా. సో, ఎవ్రీ ఇయర్ లేట్ అయితది. కాలేజ్‌కి పోయేసరికి ఫెబ్ అయ్యే ఛాన్స్ ఉంటదన్నట్టు. ఓకేనా. ఫిబ్రవరి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ యూనివర్సిటీ ఆ ఇష్యూస్ అవి ఇవి ఉన్నాయి కదా! వాటి వల్ల లేట్ కూడా కావచ్చు. ఓకేనా. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ బిఫోర్ థట్ ఏందంటే ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సో, నేను నా 100% ఇద్దామనుకుంటున్నా బ్రో. నాకేదన్నా గైడెన్స్ ఇస్తారా అనంటే, ఐ స్టార్టెడ్ ఏ గైడెన్స్ ప్రోగ్రామ్. సో, మీరు బీపీటీ చేద్దామనుకున్నా, బీఎస్సీ ఎంఎల్టీ చేద్దామనుకున్నా, ఏహెచ్ఎస్ చేద్దామనుకుంటున్నా, రూ. 154 మాత్రమే ఉంటది సబ్స్క్రిప్షను. 3 కోర్సెస్‌కి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్టు, టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేసిన. బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, ఏహెచ్ఎస్ సంబంధించి. సో, నేను గ్రూప్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. మీరు 3 డిసెంబర్ రోజు కండక్ట్ చేసిన లైవ్ అనేది చూడండి. అండ్
24థ్ నవంబర్ రోజు కండక్ట్ చేసిన లైవ్ అయితే చూడండి. యూ విల్ గెట్ క్లారిటీ. వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలే, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి డీటెయిల్‌గా చెప్పిన. సో, మీకు ఎట్లాంటి పర్సనల్ రిప్లైస్ ఇవ్వబడవు. ఓకేనా. సో, నేను పర్సనల్ రిప్లైస్ అయితే ఇవ్వను. సో, నీకు అర్జెంట్ ఉంది ఇప్పుడు పక్కా నాతోటి మాట్లాడాలి అనుకున్నోళ్ళు మాత్రం 1-1 సెషన్స్ ఉంటాయి. ఓకేనా. 1-1 సెషన్ అనేది ఎక్కడ ఉంటది కదా అంటే, సో, అరౌండ్ ₹50 ఉంటది 1-1 సెషన్‌కి. ఆ 1-1 సెషన్ 15 మినిట్స్ నాతోటి మాట్లాడే ఛాన్స్ ఉంటది. యూ కెన్ బుక్ దట్ 1-1 సెషన్. నా ఇన్‌స్టాగ్రామ్ బయో లోపల 1-1 సెషన్ లింక్ ఉంటది. అండ్ నేను కింద కూడా ఇస్తా 1-1 సెషన్ లింక్. సో, అక్కడి నుండి నాతోటి మాట్లాడొచ్చు. సో, ఈ గైడెన్స్ ఏంది కదా అంటే 154కి ఏ మిస్టేక్స్ చేయొద్దు. ఓకేనా. ఏ మిస్టేక్స్ చేస్తే ఎట్లా ఉంటదని మాత్రమే చెప్తా. సో, పర్సనల్‌గా అంటే ఆహ్, లైక్ పర్సనల్ గైడెన్స్ అయితే ఉండది. ఓన్లీ గ్రూప్ గైడెన్స్ మాత్రమే ఉంటది బ్రో. ఓకేనా. సో, అది ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దట్. అండ్ బిఫోర్ దట్ మనకి ఫిబ్రవరి లోపల కాలేజ్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. అండ్ దాంతో పాటుగా మనకి ఒకసారి ఫేజ్ 1 నోటిఫికేషన్ వచ్చింది అంటే, సో, ఒక 2-3 డేస్ లోపల మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయిపోతది. ఓకేనా. ఒక 2-3 డేస్ లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడం అయితది. తర్వాత 1-2 డేస్ లోపల అలాట్‌మెంట్స్ అయిపోతాయి. అండ్ దెన్ దాని తర్వాత అలాట్‌మెంట్స్ అవ్వడంతోటే సో, మళ్ళా కాలేజ్ లోపల పోయి జాయిన్ కావడానికి ఒక 2-3 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారు. అండ్ దెన్ దాని తర్వాత మనకు మళ్ళా వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వస్తది నెక్స్ట్ ఫేజ్‌ది. ఓకేనా. 1-2 డేస్ లోపలనే. తర్వాత ఎట్లా అయితది కదా అంటే ర్యాపిడ్‌గా అయిపోతది. అరౌండ్ ఒక 15 రోజులల్ల 15 డేస్‌ల ఫేజ్ 1 కంప్లీట్ చేసేస్తారు. ఓకేనా. తర్వాత కమింగ్ 15 డేస్‌ల ఫేజ్ 2 కంప్లీట్ చేసేస్తారు. తర్వాత కమింగ్ 15 డేస్‌ల ఫేజ్ 3 కంప్లీట్ చేస్తారు. అట్లా ఏందంటే ర్యాపిడ్‌గా అయిపోతా ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీరు ఎట్లాంటి టెన్షన్ తీసుకోకుర్రి. ఫిబ్రవరి అయితది ఎట్లా చేసి. సో, ఎంజాయ్ దిస్ వెకేషన్. సో, మళ్ళీ ఏందంటే ఒకసారి మెడికల్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఎట్లాంటి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు ఎంజాయ్‌మెంట్‌కి. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఓకేనా. సో, ఇది బ్రో ఇన్ఫర్మేషన్. అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, క్లారిటీ వస్తే కింద క్లారిటీ వచ్చిందని చెప్పి పెట్టండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏం కావాలని చెప్పి కింద కామెంట్ చేయరి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.